హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ఎరేలో మ్యాక్సిమం నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దానికి ప్రోగ్రామ్ చూద్దాం ఒకసారి. సో ముందు మనం ఏం చేయాలంటే ఒక ఇంటీజర్ ఎరే తీసుకొని దాంట్లో మన ఒక ఇంటీజర్స్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత ఏదో ఒక నెంబర్ని మనం మ్యాక్సిమంగా కన్సిడర్ చేసుకోవాలి. సో కన్సిడర్ చేసుకొని ఆ మ్యాక్సిమం నెంబర్తో మిగతా నెంబర్స్ని కంపేర్ చేయాలన్నమాట. సో కంపేర్ చేసి ఒకవేళ గ్రేటర్ దెన్ ఉంటే దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో అది ఎలానో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను ముందు ఒక ఇంటీజర్ అరేని తీసుకున్నాను. సో ఇంట్ ఏ ఈక్వల్ టు, ఇందులో నేను కొన్ని వేరియబుల్స్ని కొన్ని నెంబర్స్ని యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 30 లేదంటే 50, 20, 40, 60, 70. సో ఇలా కొన్ని నెంబర్స్ నేను తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఇంటీజర్ వేరియబుల్ని తీసుకున్నాను. మ్యాక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0, అంటే ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూని నేను మ్యాక్సిమం అని అనుకుంటున్నాను. సో ఈ మ్యాక్సిమం అనే వాల్యూతో మనం మిగతా నెంబర్స్ని కంపేర్ చేయాలి. సో ఎలా కంపేర్ చేయాలి అంటే ఫర్ లూప్ తీసుకొని ఐటరేట్ అవుతూ ఉండాలన్నమాట. అండ్ ఈ ఎరే యొక్క లెంత్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లెంత్ ఫైండ్ అవుట్ చేసేసి ఐటరేట్ అవ్వాలి. సో ఫర్ ఇంట్ I equal to 1 and I less than or equal I less than a dot length I plus plus. Sorry. Okay, I plus plus. సో ఫస్ట్ I ఈక్వల్ టు 1 అంటే ఏ ఆఫ్ 1 అంటే ఈ ప్లేస్లో ఏముందో అది వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ఇఫ్ ఏ ఆఫ్ I గ్రేటర్ దెన్ మ్యాక్స్, సో ఇది మ్యాక్సిమం కంటే గ్రేటర్ దెన్ ఉంటే నేనేమంటున్నా అంటే మ్యాక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ I. సో ఫస్ట్ ఏ ఆఫ్ I గ్రేటర్ దెన్ మ్యాక్సిమం. సో ఏ ఆఫ్ I అంటే ఇక్కడ I వాల్యూ అనేది 1 ఉంది. సో ఏ ఆఫ్ I అంటే ఏ ఆఫ్ 1 అంటే ఇది, ఏ ఆఫ్ 0 అంటే ఇది. సో ఏ ఆఫ్ 0 అంటే ఒకసారి కామెంట్ చేసి రాద్దాం. సో ఏ ఆఫ్ 0 అంటే 50 అండ్ ఏ ఆఫ్ 1. సో ఏ ఆఫ్ 1 I వాల్యూ 1 అయింది. ఏ ఆఫ్ 1 అంటే 20. సో 20 ఈజ్ గ్రేటర్ దెన్ 50. సో ఏ ఆఫ్ I అంటే 20 ఈజ్ గ్రేటర్ దెన్ 50. సో అంటే స్టేట్మెంట్ అనేది రాంగ్ కాబట్టి మ్యాక్స్లో ఉన్న వాల్యూ అలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే I వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే I వాల్యూ ఇప్పుడు 1 ఉంది కాబట్టి 2 అవుతుంది. అంటే ఏ ఆఫ్ 2. సో ఏ ఆఫ్ 2లో ఏముంది, 40 ఉంది. సో 40 ఈజ్ గ్రేటర్ దెన్ 50 అంటే రాంగ్, స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఆ మ్యాక్స్లో ఉన్న వాల్యూ అలానే ఉంటుంది. అండ్ ఇప్పుడు I వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. I వాల్యూ అనేది 2 ఉంది కాబట్టి ఇప్పుడు 3 అవుతుంది. ఏ ఆఫ్ 3 అంటే 60 ఈజ్ గ్రేటర్ దెన్ 50. సో అంటే స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి ఈ ఏ ఆఫ్ I అంటే ఏ ఆఫ్ 3 వాల్యూ అనేది మ్యాక్సిమంకి అలాట్ అవుతుంది అనమాట. ఈ మ్యాక్సిమంలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఎంత, 60. అండ్ 60 ఇప్పుడు మళ్ళీ I వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో ఇందాక 3 ఉంది కదా, ఇప్పుడు 4 అవుతుంది. ఏ ఆఫ్ 4లో 70 ఉంది. అండ్ 60 గ్రేటర్ దెన్ 70. సో ఏ ఆఫ్ Iలో 60 ఉంది. 60 ఈజ్ గ్రేటర్ దెన్ 70. అంటే ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే
ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ కాబట్టి మ్యాక్సిమంలో స్టోర్ అవుతుంది ఇది. సో ఈ విధంగా మనం మ్యాక్సిమం అనేది కంపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ప్రింట్ చేయాలి అంటే మ్యాక్సిమం నెంబర్ ఈస్ కంకాటినేషన్ చేసేసి మ్యాక్స్ రాయాలి. సో ఇక్కడ మనం రన్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఈజ్ 70. చూసారు కదా, ఈ విధంగా మనం ఐటరేట్ చేస్తూ మ్యాక్సిమం వాల్యూని స్టోర్ చేసుకోవాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.